నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు జయేష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. హరి ఓం శ్రీమాత్రి నమ. ఏప్రిల్ మాసం చైత్రమాసంలో ఈ యొక్క వృషభ రాశి యొక్క ఫలితాలు చూస్తే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, అట్లానే రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 2 పాదాలు వృషభ రాశికి చెందినవి. ఈ వృషభ రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా జన్మంలో గురువు సంచారం చేస్తున్నారు, తృతీయంలో కర్కాటకంలో ఈ యొక్క కుజుడు సంచారం చేస్తున్నారు, పంచమంలో కేతువు, అలానే ఏకాదశంలో శని, రాహు, బుధుడు, శుక్రుడు, రవి 13వ తారీఖు ఏప్రిల్ నుంచి 12వ స్థాన సంచారం, అలానే ఈ యొక్క శుక్రబుధులు కూడా ఏప్రిల్ 8, 13వ తారీఖు నుంచి వృద్ధి మార్గంలో ప్రవేశిస్తున్నారు. ఇటువంటి గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా వృషభ రాశి వారికి ప్రథమార్థం ఏదైతే ఉందో ప్రథమ పక్షం 15 రోజులు అత్యద్భుతంగా ఉండటం, ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు కానీ ఆర్థికపరమైనటువంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఒక రకమైనటువంటి మార్గం ఏ విధంగా ముందరికి వెళ్ళాలన్న ఆలోచన జ్ఞానంతో ముందరకెళ్తారు. తద్వారా వాళ్ళకి ఆదాయ మార్గం వనరులు బాగా ఉంటాయి. అలానే ఆరోగ్యం కూడా బాగా లాభదాయకంగా ఉంటుంది. ఏదైనా ఇబ్బందులు ఉన్న ఆరోగ్యవంతులు వ్యాధి పీడితంగా ఉన్నా కూడా వాళ్ళకి ఆరోగ్యాన్ని ఏ విధంగా మనం డైట్ కంట్రోల్ చేయాలో అనే విషయాలు తెలుసుకుంటారు. అలానే వ్యాపారంలో కూడా కొన్ని లాభాలు చేకూరే అవకాశం ఉన్నాయి. భాగస్వామి వ్యాపారం చేసేవాళ్ళు కూడా లాభాలు ఎక్కువగా ఉన్నాయి. అలానే ఈ యొక్క వ్యక్తిగత జీవితానికి వస్తే కనుక ఆరోగ్యపరంగా ఎలా అయితే వాతావరణం ఉంటుందో అలానే కుటుంబం కూడా ఆరోగ్యవంతంగా అన్ని విధాలుగా విజయం చేకూరే అవకాశం ఉంది. అలానే వీరికి తృతీయంలో కుజుడు నీచస్తూ ఉండడం వల్ల ఒక తోబుట్టువులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది. అలానే వాళ్ళు కూడా కొంతవరకు విభేదిస్తారు. ఏమిటంటే ఆస్తి తగాదాలకు సంబంధించి విభేదించే అవకాశం ఉంటుంది. అలానే పంచమంలో గురువు ఈ యొక్క కేతు ఉండటం వల్ల కొంత జ్ఞానము, వైరాగ్యము, వీళ్ళు భక్తి మార్గాన్ని ఏ విధంగా ఎంచుకోవటం, లేదా యజ్ఞాది క్రతువులు చేద్దామని ఆలోచనతో ఉండడం, తీర్థయాత్రది సేవనం చేయటం అలాంటి వాటితో ఆలోచన ధోరణి ఉంటుంది. అలానే ఏకాదశంలో శుక్రుడు, బుధుడు లాభదాయకంగా ఉన్నారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం, అలానే కొత్తదైన పనులకి ఏదైనా ఒక మార్గాన్ని ఎంచుకోవటం, అలానే రాహు 11లో ఉండి దేశీయ ప్రయత్నాలు చేసేటువంటి యోగదాయకంగా ఉండడం, విద్యార్థులకు లాభదాయకంగా ఉండడం. మొదటిలో కొద్ది ఇబ్బంది పడిన విద్యార్థులు ఉత్తీర్ణత శాతం, రెండో దానిలో ఉత్తీర్ణత శాతం పెరగటం, అలా అంటే రీవాల్యుయేషన్ కానీ దాన్ని పెట్టుకునేటువంటి విద్యార్థులు ఉంటే రీవాల్యుయేషన్ పెట్టుకోవచ్చు, అద్భుతంగా ఉంటుంది. అలానే విద్యార్థులతో పాటు నూతనమైనటువంటి కార్యక్రమాలు, స్థిరాస్తులు కొనుగోలు చేయటం అదంతా లాభదాయకంగా ఉంటుంది. అలానే వీరికి ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉండేటువంటి వారికి యోగదాయకంగా చెప్పవచ్చు. అంటే ఒక చిన్న క్లినిక్ పెట్టుకుంటే దాన్ని అద్భుతంగా నడిపి తద్వారా కీర్తి ప్రతిష్టలు సాధించడం జరుగుతుంది. అలానే లాయర్లుగా ఉండేటువంటి వారికి మంచిదైనటువంటి కేసులు వచ్చే అవకాశం ఉంటుంది. అదేంటండి ముఖ్యంగా న్యాయవాదుల గురించి చెబుతున్నారు ఇక్కడ అనంటే, ఎప్పుడైతే కుజుడు ద్వితీయ నుంచి తృతీయంలోకి వెళ్ళాడో వాగ్ధోరణి సాహసం బాగా ఉంటుంది. అంటే కోర్టులో కేసుని విజయం చేకూరే కేసును కానీ ఓడిపోయే కేసును కూడా గెలిపించే ప్రయత్నంలో ఉంటారు. ఏదైనా అది ఓడిపోయే కేసైనా గట్టిగా సాధిస్తారు, ఏదో విధంగా వాళ్ళ యొక్క సాధన అనేది ఉంటుంది. అలా కొన్ని విధాలుగా చెప్పాలంటే ఆ సమయంలో వాళ్ళకు నైపుణ్యత అనేది పెరుగుతుంది. అక్కడికక్కడ అప్పటికప్పుడే అదొక సాహసం అనేది నిర్ణయం తీసుకుంటారు. న్యాయవాదులకు కూడా, డాక్టర్లు కావచ్చు, న్యాయవాదులు కావచ్చు, ఇంజనీర్లు కూడా అనుకోకుండా వాళ్ళ పేర్లు రావటం కొన్ని వాటిలలో, దాని ద్వారా వీళ్ళు అందులో అంతర్భాగంగా ఉండటం, ఇలా రకరకాలైనటువంటి వృత్తిరీత్యా ఉద్యోగాలు చేసేటువంటి వారికి ఒక లాభదాయకంగా ఉండే అవకాశం ఉంటుంది వృషభ మాసం ఈ యొక్క నెలలో కూడా. అంటే వాళ్ళ పేర్లు ఎప్పుడు కూడా అంత పైకి రావు, అట్లాంటి వాళ్ళ పేర్లు పైకి రావటం, అలా అనుకోకుండా వాళ్ళకి అందలాన్ని ఎక్కించే ప్రయత్నం చేయటం, అలా రకరకాలైనటువంటి అనుకూలమైన మాసంగా చెప్పచ్చు. కానీ ద్వితీయార్థంలో కొంత అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే అతి ఉష్ణోగ్రత అంటే అతి వేడి ద్వారా, అంటే ఇక్కడ ఏంటంటే అతి ఉష్ణోగ్రత అంటే ఇప్పుడు ఆనందం వచ్చేస్తే ఏం చేస్తారండి, ఎక్కువగా తినేసేస్తుంటారు. అది భోజనం కావచ్చు, మద్యం కావచ్చు, తాగటం తినటంలో ఇంకా ఆపే శక్తి ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఆకలిగా కావచ్చు, లేదైనా ఆనందంలో కూడా తాగొచ్చు, తినచ్చు. అది మనం ఆపే శక్తి ఎవరికి ఉండదు ఆనందంలో.
అలాంటిది వీళ్ళకి ఆనందం వస్తే తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది ఈ నెలలో. ఆ ఆనందంతో వీళ్ళు విపరీతంగా ఆహార పదార్థ నియమాలు పాటించకుండా తీసుకోవటం వల్ల కొంత అనారోగ్యం వస్తుంది చివరిలో, అంటే చివరి వారాంతంలో, ఏప్రిల్ వారాంతంలో. అందుకని ఎంత ఆనందం వచ్చినా, దుఃఖం వచ్చినా, సుఖపడే యోగం వచ్చినా ఎక్కువగా దాన్ని మనం మితంగా ఎంతవరకు అంతవరకే తీసుకోవాలి. తద్వారా మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి ఇది గమనించాల్సినటువంటి విషయం వృషభ రాశి వారు. విదేశీ ప్రయత్నాలు వీటి పరిస్థితి ఎలా ఉండబోతుంది? విదేశీ ప్రయత్నం బాగు చేసుకోవచ్చు. విదేశీ ప్రయత్నం ఆ విద్యా కోర్సు కానీ విదేశీ పెట్టుబడులు కానీ లాభదాయకంగా ఉంటుంది. దానిలో చాలా బాగుంది. అట్లానే వీళ్ళు నూతనమైన కార్యక్రమాలు కూడా మీరు శ్రీకారం చుడుతూ ఉన్నాం కాబట్టి నూతన కార్యక్రమాల్లో శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుంది ఇక్కడ. ఇక మేము వ్యాపారాలు చేయాలనుకుంటున్నాము అంటే బాగా లాభదాయకమైన వ్యాపారాలు ఏం చేస్తే బాగుంటుంది అంటారు వీళ్ళు ఈ మాసం? వీళ్ళు పెట్టుబడులు పెట్టుకునేటట్టయితే కనుక ముఖ్యంగా ఆయిల్ రంగంలో పెట్టుకోవడం, తర్వాత ఇనుము పదార్థాలు పెట్టుకోవడం, తర్వాత ఆయిల్ రంగం కావచ్చు, తర్వాత డ్రగ్స్ ఫార్మాసిటికల్ రంగం కానీ ఇటువంటి వాటితో పెట్టుకుంటే కనుక హాస్పిటల్లో సర్జికల్స్ సంబంధించి కానీ ఫార్మాసిటికల్స్ అయితే చాలా బాగుంటుంది. ఫెర్టిలైజర్స్ కానీ ఇలాంటివి పెట్టుకోవడం వల్ల యోగదాయకంగా ఉంటుంది వృషభ రాశి వారికి. ఇక వీళ్ళు విందులు వినోదాల్లో ఎక్కువగా పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి గురుగారు. చాలా ఎక్కువగా అండి. ఎందుకంటే శుక్రుడు 11లో ఉన్నాడు, అలానే 11 శుక్రుడు ఉన్నాడు కాబట్టి కొత్తదైనటువంటి వాటిని కోరుకోవడానికి ఎక్కువగా ఉపయోగపడతాయి. అంటే కొత్తదాన్ని కోరుకుంటుంటారు, ఎవరు సూచించాలి ఇప్పటిదాకా పాతయని. కొత్తదాన్ని మనం ఏదైనా చూసుకోవాలి, కొత్తదైన ఏదైనా మనం చేపట్టాలి, కొత్త కార్యక్రమాలు. అంటే ఒక ఆకర్షణ అనేది పెరుగుతుంది వీళ్ళకి. ఒక దాని మీద ఆకర్షణ పెరిగితే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు దాన్ని అందిపుచ్చుకునే ధోరణిలో ఉంటారు, వద్దనుకునే పరిస్థితిలో ఉండదు. ఎందుకంటే అటువంటి సంఘటనలు ఏర్పడతాయి ఈ యొక్క వృషభ మాసంలో, ఈ యొక్క ఏప్రిల్ మాసంలో. కాబట్టి అవి వారికి వారంతా వారే కొంతవరకు చేకూరే అవకాశం ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం కదా, అట్రాక్ట్ అవుతూ ఉంటారు ప్రతిదానికి కూడా. ఆ అట్రాక్షన్కి ముఖ్యంగా కారణంగా చెప్పబడుతుంది మాసం కూడా వీళ్ళకి. అంటే ఇక్కడి నుంచి ప్రయాణం మొదలు పెడుతుంటారు ఈ యొక్క సంవత్సరంలో, నూతనమైన సంవత్సరంలో. కాబట్టి కొత్తదానికి ప్రతిపాదిస్తూ ముందరకు వెళ్తూ ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా కొత్త ఆలోచనతో ఇంకా ఏ విధంగా మార్చుకోవచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యక్తిగత జీవితం కావచ్చు, లేదా వృత్తిరీత్యా వ్యాపారంలో కావచ్చు, ఏ విధంగా మనం మెలకువలు సాధించి ముందరకు వెళ్తాము అనే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు ఈ యొక్క వృషభ రాశి వారు ఈ సంవత్సరంలో. అంటే ముఖ్యంగా ఈ నెలలో కూడా ఆలోచన ధోరణి పెరుగుతూ ఉంటుంది. గురుగారు, ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు వీళ్ళకి ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామిని చూసుకోవటం వల్ల ఏదైనా ప్రతికూల అంశం ఉన్నా అవన్నీ అనుకూలం కావడానికి సుబ్రహ్మణ్య ఆరాధన చాలా విశేషంగా చెప్పబడింది. అట్లనే విష్ణు సహస్రనామ పారాయణం ఈ రెండు చేసుకోవటం వల్ల యోగదాయకంగా ఉంటుంది ఈ యొక్క ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారికి. ఈ యొక్క ఏప్రిల్ మాసంలో మనకు ముఖ్యంగా చైత్రంలో ముఖ్యంగా చెప్పాల్సినటువంటి శ్రీరామనవమి అందరికీ కూడా చెప్పదగిన విషయం. అట్లానే వసంత నవరాత్రులు, అలానే మహావీర జయంతి, హనుమత్ విజయోత్సవము, సంకష్టహర చతుర్థి, మత్స్య జయంతి, ఇలా అనేక రకాలైనటువంటి, మళ్ళీ తమిళ సాంప్రదాయ విశ్వత్ పుణ్యకాలము, ఇలా అనేక అనంగ త్రయోదశి, రకరకాలైనటువంటి పుణ్యమైనటువంటి మాసంలో మనకు చాలా అలానే మనకు చివరి వారాంతంలో ఏప్రిల్ వారాంతం అక్షతృతీయ 30వ తారీఖు అయింది, ఏప్రిల్ 30. ఇలా ఈ యొక్క మాసం చైత్ర మాసం ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మనకు ముఖ్యంగా ఈ యొక్క మాసంలో ప్రథమంగా ఆచరించేటువంటిది వసంత నవరాత్రులు, అట్లనే శ్రీరామనవమి. ప్రతి ఇంట ప్రతి అస్మిన్ దేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ పట్టణే అని చెప్పి సంకల్పం చెప్పి శ్రీరామం మీద సస్యశ్యామలం చేస్తూ సకలమైనటువంటి ధనధాన్య సంపత్తులు కలగాలని, లోకమంతా సుభిక్షంగా ఉండని, క్షామమంతా కూడా పోయి రాజ్యం కూడా సుభిక్షంగా రామరాజ్యంగా వేళాలని మనం కోరుకుంటూ కళ్యాణోత్సవం చేసుకుంటాం. అలానే హనుమత్ విజయోత్సవం, రాముల వారు ఎప్పుడైతే అయోధ్యకి ఏతించాలనుకున్నారో ఆ రావణాసుర సంహారమైన తర్వాత ఆ యొక్క అయోధ్యకు చేరుకున్న సమయంలో హనుమత్ విజయోత్సవం ఒక సభ చేసి, సభలో జరిగిన సంఘటన ద్వారా విజయోత్సవాన్ని అప్పుడు రాముల వారు ప్రకటించడంతో హనుమత్ విజయోత్సవంగా చేపట్టి, విజయయాత్రగా చేపట్టి అటువంటి మహత్తరమైనటువంటి రోజు చైత్ర పౌర్ణిమ అంటారు. అలా చిత్ర పౌర్ణిమ అని కూడా ఈ రకమైనటువంటి శుభకార్యాలని కూడా చైత్ర మాసం నుంచి మనం ప్రారంభం చేస్తుంటాం ఇవాళ శుభ కార్యక్రమాలు. అలానే మత్స్య జయంతి, మనకు వేదాలని రక్షింపజేసి మళ్ళీ బ్రహ్మ దేవుడికి అప్పచెప్పినటువంటి మహావిష్ణువు యొక్క స్వరూపమే మత్స్య జయంతి అంటారు. కాబట్టి మత్స్య జయంతిలో కూడా మనకు సోమకాసురుని రాక్షణ సంహారం చేసి
ఆ మత్స్య స్వరూపాన్ని మనకు విష్ణుమూర్తిగా స్వరూపాన్ని భావన చేస్తూ అనేక రకాలైన శుభ కార్యక్రమాలకి మత్స్య యంత్రాన్ని వాడుతూ ఉంటాం. అట్లా మత్స్య యంత్రానికి కూడా అనేక విధాలుగా ఈ యొక్క రోజుల్లో కనుక పూజ చేసుకున్నట్లయితే చాలా విశేషంగా ఉంటాయి యంత్రస్థాపనలు. ఇలా మహత్తరమైన మాసం చైత్రమాసంగా మనం చూసుకుంటున్నాము. ఈ చైత్రమాసంలో అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ అట్లానే లోకము కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా లోక కళ్యాణార్థం అందరికీ కూడా ఎటువంటి ఈతి బాధలని తొలగిపోయి కరువు కాటకాలని తొలగిపోయి రామరాజ్యంతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.